హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు వ్లాగ్స్ 369. ఇవాళ నేను మీకు మునక్కాయ పాలకు పోసి ఏ విధంగా వండాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, అలాగే మెంతులు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముద్దనైతే యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న టీ స్పూన్ అంతా వేస్తే సరిపోతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ మనకు పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేస్తే కనుక మనకు మునక్కాయ ముక్కలు అనేది తొందరగా సాఫ్ట్ అవుతుంది. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను. ఈ టమాటాలు మనం మగ్గిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సన్నని మంట మీదే ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెమంత పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఉప్పు పసుపు వేయడం వల్ల టమాటాలు అలాగే మునక్కాయలు బాగా మగ్గుతాయి. సో ఇలాగా ఆయిల్లో మనం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసినట్లయితే మనకు చాలా బాగా ఉడుకుతుంది. కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాము. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు అలాగే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేయలేదండి, మధ్యలో ఘాటు పెట్టి వేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెమంతా ధనియాల పొడి అలాగే మనం తినగల కారం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఒక 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. నేను 1 స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేశాను. ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుందాము. కారం ధనియాల పొడి బాగా ముక్కలకి పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత కొంచెమంతా నీళ్లు యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మనకు కూర బాగా మగ్గిపోయింది. ఆయిల్ ఇలాగా సపరేట్ అయితే మన కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో పాలైతే యాడ్ చేస్తున్నాను. పచ్చి పాలైనా యాడ్ చేయొచ్చు, లేదంటే బాయిల్ చేసిన పాలైనా యాడ్ చేయొచ్చు. నేను ఇక్కడ పచ్చి పాలే యాడ్ చేశాను. ఈ కూర మొత్తం మనకు ఆయిల్ పైకి తేలి దగ్గర పడేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. సో ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత మనం లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం. వీడియో నచ్చిందని అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు లడ్డు వ్లాగ్స్ 369 ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.